హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెసిపీ చేద్దాం రండి. దీనికి కావాల్సిన ఉసిరికాయలు ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉసిరికాయలు చిన్న కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని మనం మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి తాలింపు వస్తువులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి, తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ మిక్చర్ని వేసుకొని అది పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ మనము వండుకున్న రైస్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 minute అలాగా స్టవ్ మీద ఉంచేసి దాని తర్వాత ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెసిపీ చూశారు కదా. ఇందాక మేము టేస్ట్ చేసి చెప్తాం అనమాట ఎలా ఉందో. లెట్స్ గో. తీసుకో చాలు. ఓకే. పుల్లగా చాలా బాగుంది గైస్. చెప్పు నీకు ఎలా అనిపించింది? నాకైతే సూపర్ అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇలాగా చిన్న షార్ట్స్ వీడియోస్ అట్లా మేము తీస్తుంటాము. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తుంటాయి ఇప్పటి నుంచి. అప్పటికల్లా బాయ్.